కాపాడి నడిపించి, ఆశీర్వదించి, బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రమయ్యా. మరి సజీవులుగా ఈ యొక్క సమయంలో మీ మాటలను మరి మేము ధ్యానించుచుండగా, నా నోటికి బూరగా ఉంటూ, మీరే నా ద్వారా మాట్లాడమని, సహాయం చేస్తురమ్మని. నా జ్ఞానాన్ని మరుగుపరుచుకుంటా ఉన్నాను తండ్రి. మీ జ్ఞానం చేత నడిపించమని, సహాయం చేస్తురమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఆహ్, మరి ఇది మనము అసైన్‌మెంట్ లో భాగంగా యోసేపు నిమిత్తం, యోసేపుని గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాము. ఒకసారి రఫ్‌గా మనం మొదటి నుంచి ఒకసారి చూస్తే గనక యోసేపు యొక్క జీవన విధానాన్ని మనము ఆహ్, చూసుకుంటూ వచ్చాము. బాల్యము మేము చూసాము. మరి రాహేలుకును, యాకోబుకు పుట్టినటువంటి సంతానము. మరి యాకోబుకు చాలా చాలా ఇష్టమైనటువంటి మరి సంతానము. మరి ఆ ఇష్టం కాస్త తండ్రి యొక్క ప్రేమ కాస్త అన్నదమ్ములు మరి అసూయపడేలా చేసిందన్న విషయాన్ని చూసాము. ఆ అసూయ కాస్త పెరిగి 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 కోపాన్ని వరకు, అంటే ఇక్కడ పిల్లలు తండ్రి పిల్లల పట్ల చూపించిన పక్షపాతం వల్ల వారి మధ్య అసూయ అనేది పెరిగింది. దాంతో కోపం అనేది పెరిగింది. ఆ కోపం ద్వారా వాళ్ళు దారుణమైనటువంటి హత్యా ప్రయత్నం చేశారనేది కూడా మనము చూసుకుంటూ వచ్చాము. అయితే మరి దేవుడు దేవుని ప్రణాళిక వేరేలా ఉంది కాబట్టి దేవుడు అక్కడి నుంచి మరి జోక్యం చేసుకుంటూ మరణానికి యోసేపును అప్పచెప్పలేదు. కానీ అది సాధారణ కుట్ర అయినప్పటికీ అది కుట్ర పన్నాడు ఇక యోసేపుని చంపేయాలి అని. అందుకే యోసేపు జీవితాన్ని యేసు ప్రభు జీవితానికి చాలా దగ్గరగా పెడతాం. తండ్రికి యోసేపు ఎంత ఇష్టమో, తండ్రి అయిన దేవునికి కుమారుడు ఇష్టమే కదా. అలాగే ఆ కుమారుడు లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్న వాళ్ళతో తన మనము వాక్యంలో చూసినట్లయితే తన యొక్క సహోదరుడు, తన తమ్ముళ్ళు తన మీద విశ్వాసం ఉంచరు. అందుకే ఒక చోట దేవుడు ఒక మాట కూడా చెప్తాడు. అంటే వాళ్ళు విశ్వాసం ఉంచలేని దాన్ని బట్టి కాదు, కానీ దేవుడు ఒక మాట చెప్తాడు. ఏంటి అని అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా మాట విని దాని చొప్పున జరిగించేవాడే అలాగే తన దగ్గర కూర్చుంటాడు. ఉన్నటువంటి వాడు, తనతో గడిపేవాడే, తన ఆజ్ఞను పాటించేవాడే తన వాడు అన్న విషయాన్ని దేవుడు చెప్పుకుంటూ వచ్చారు. అక్కడ మనము చూసినట్లయితే తన యొక్క మరి తమ్ముళ్ళు మరి దేవుని మీద విశ్వాసం ఉంచలేదు. ఒకవేళ ఆ విశ్వాసం ఎటువంటిదంటే వాళ్ళకు ఈయన ఒక మెజిషియన్ లేదా ఒక అద్భుతాలు చేస్తున్నటువంటి వ్యక్తిగానే చూశారు. వాళ్ళు దేవాతి దేవునిగా చూడలేదు. బహుశా తల్లి ఎన్నో మార్లు చెప్పుంటది, ఖచ్చితంగా చెప్పుంటది. తను ప్రత్యేకమైనటువంటి వాడు, తను దేవుడు అని. మరి యేసు ప్రభు నిమిత్తమై మరి మరియకు, యోసేపుకు దేవదూతలు తెలియపరిచారు కాబట్టి అది వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. చాలా ప్రగాఢంగా విశ్వసించారు. అది యేసు ప్రభు తమ్ముళ్ళకు అది తెలియకుండా ఉండదు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో యేసు ప్రభును ఆ తమ్ముళ్ళు తక్కువ చేసి మాట్లాడి ఉండొచ్చు. అది కామన్ అది ఇళ్ళల్లో. లేదా మరి కొంచెమైనా వేరే రకంగా మాట్లాడుతా ఉన్నప్పుడు ఖచ్చితంగా తల్లి, తండ్రి అక్కడ ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా జోక్యం చేసుకొని ఉంటారు. ఎందుకు అంటే తను దేవాతి దేవుడు, లోక పాపములు మోసుకొని పోవడానికి పుట్టినటువంటి దేవుని గొర్రె పిల్ల అని తను ఎలాగ గర్భం ధరించిందో అన్న విషయాన్ని కూడా తనకు తెలుసు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన విషయం తనకు మరి తెలుసు. అది తనే దానికి సాక్ష్యము కాబట్టి, అది యోసేపు కూడా తెలుసు కాబట్టి ఒక ప్రత్యేకంగానే యేసు ప్రభుడు కూడా వాళ్ళు ట్రీట్ చేసి ఉండుంటారు ఖచ్చితంగా, అందులో నో డౌట్. మరి తమ్ముళ్ళైతే తన మీద ఇంకా ఇది మరి యేసు ప్రభు ఏవైతే అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తా ఉన్నాడో
వాటన్నిటిని మరి దేవుని యొక్క రాజ్య అంటే వాళ్ళ ఆదరణ నిమిత్తమే చేస్తున్నాడన్నది వీళ్ళు గ్రహించలేకపోయారు కానీ, వాళ్ళు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు. అక్కడ పండుగ జరుగుతుంది. ఆ పండగ దగ్గర నువ్వు ఆ అద్భుతాలు చేస్తే ప్రయోజనం ఉంటది అని. అనేక మందికి కనిపిస్తావు నువ్వు అని. సీక్రెట్‌గా చేయడం వల్ల ఎవరికీ కనిపించవు. ఎవరు నిన్ను పట్టించుకోరు. పండుగ జరుగుతా ఉంది. అక్కడ ఆ గుంపు ఉంది. అలాంటి ప్లేస్‌లో వెళ్లి ఆహ్, ప్రకటిస్తే లేదా ఈ యొక్క అద్భుతాలు ఇవన్నీ చేస్తే అందరికి దృష్టిలో పడతావు అనేది వాళ్ళు లోకానుసారంగా ఆలోచించడం అనేది మనం చూస్తా ఉంటాం. అందుకే యేసు ప్రభు చివరిగా మనం ఒక మాట చూస్తే నిజంగా ఎందుకు తల్లి మరి మొన్న శిలువ ధ్యానాల్లో కూడా మరి చాలా చాలా చక్కగా పంచుకుంది. యోహానుకే ఎందుకు అప్పజెప్పాడు దేవుడు? తమ్ముళ్ళున్నారు గదా! తమ్ముళ్ళున్నారు గదా! ఇంకా చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక రాసినటువంటి యాకోబు శిలువ సమయానికి తనింకా మారుమనసు పొంది లేడు. ఎప్పుడైతే దేవుని యొక్క రిజరక్షను, ఆ తర్వాత దేవుడు పైకి ఎత్తబడతా ఉన్నాడో, దేవుడు మరి మహిమ స్వరూపిగా మహిమ శరీరంతో తను ఎత్తబడుతూ చెప్పినటువంటి మాటలకు యాకోబు అప్పుడు తన కళ్ళు తెరవబడ్డాయి. ఆ తర్వాత యాకోబు పత్రికను ఏదైతే ఆ సమయంలో తను చూసిన దాన్ని బట్టి మరి ఒక ప్రత్యేకమైన శైలిలో, ఒక ప్రత్యేకమైన కోణంలో యాకోబు పత్రిక రాయడం. అనేక మంది స్కాలర్స్ యాకోబు పత్రికను అసలు బైబిల్‌లో చేర్చడానికి ఇష్టపడలేదు. ఇది ఏదొక డిఫరెంట్‌గా ఉంది. ప్రాక్టికల్‌గా ఉందంతా. అంత ప్రాక్టికల్‌గా ఉంది. సో, అనేక మంది మరి యాకోబు పత్రికను బైబిల్‌లో చేర్చడానికి ఇష్టపడలేదనేది ఒక మరి నమ్మకం అయితే ఉంది ఒకటి. అది వాస్తవమే. ఎందుకంటే అన్నీ మనం ఒకసారి చూస్తే యాకోబు పత్రిక డిఫరెంట్ ఉంటదసలు. అప్పటిదాకా తన అన్న అనుకున్నాడు యాకోబు యేసు ప్రభుని. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు చెప్పినా అంత పట్టించుకోలేదు కానీ, అనేక మాటలు దేవునితో పాటు తిరుగుతూ మరి దేవుడు చేసినవన్నీ చూస్తూ కూడా మన ఇంట్లో వాళ్ళకు మనం ఎప్పుడైనా ఒకటే. బయట వెళ్ళినప్పుడు మనము బయట వాళ్ళకు ఎక్కువగా కనిపిస్తాం గానీ, మన ఇంట్లో వాళ్ళకు మనం ఎప్పుడు అంత అంటే వాళ్ళకి తెలుసు మనం ఎంత గొప్పవారిగా ఉన్నప్పటికిని, వాళ్ళేంటంటే ఆ రేంజ్‌లో మనల్ని చూడరు. కానీ బయట ఎవరైనా మళ్ళీ ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోతే మళ్ళీ ఒప్పుకోరు. అది వేరే విషయం. వాళ్ళైతే అంతగా అంత ఊహించరనమాట. సో, ఇప్పుడు ఇక్కడ యాకోబు కూడా అంతే. దేవుడు ఆయన మహిమ శరీరంతో పైకి వెళ్తా ఉన్నాడు. వెళ్తూ చెప్పిన మాటలను బట్టి తను అలాగే తన కళ్ళ ముందు జరిగినటువంటి శిలువ యాగము, అలాగే రెజరక్షన్ ఇదంతా చూసిన తర్వాత మరి ఆ దినాన ఏదైతే దేవుడు పోతూ మాట్లాడాడో, ఆ మాటలకు యాకోబు మారు మనసు పొందడము, ఆ మాటల ప్రభావం ద్వారానే ఎంతటి విశ్వాసం అంటే యాకోబు పత్రిక మనము జాగ్రత్తగా గమనిస్తే అన్ని పత్రికలకు భిన్నంగా ఉంటుంది. ఒక్కసారి యాకోబు పత్రికను మనం గనక విశ్వసించగలిగితే, దాన్ని మన ప్రాక్టికల్ లైఫ్‌లోకి మనము ఎంత చక్కగా చెప్తాడు. నిజమైన భక్తి అనే మాటను అక్కడ వాడతాడు. నిజమైన భక్తి ఏదనగా మిగతా అన్ని విషయాల్లో చూస్తే మనం సువార్త ఇదే వినిపిస్తది. కానీ నిజమైన భక్తి ఏదనగా సమరయుని విషయాన్ని గుర్తు చేసుకోండి. సమరయుని విషయాన్ని గుర్తు చేసుకున్నా కూడా బీదలను ఆదరించడము, విధవలను కటాక్షించడము, తల్లిదండ్రులు లేని వారిని కరుణించడం. ఈ విషయాలన్నీ అలాగే సంఘ పెద్దలు ప్రార్థించే విషయము నూనె రాసి ఇలాంటివి అలాగే ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడా అంత ఈజీగా రాసేయలేదు ఆ మాటలు.
ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడు మనుషుడు కాడా? అయినా మరి వర్షం ఆగకుండా అలాగే వర్షం కురిసేలాగా చేశాడనేది. ఇ ఇ ఇవన్నీ, ఇవన్నీ తను ఏదైతే ఆ చివరి క్షణాల్లో చూసాడో, దాన్ని బట్టి తనకు విశ్వాసం వచ్చింది గానీ, అంతకుముందు విశ్వాసం లేదు. కాబట్టి, ఈ విశ్వాసం లేని దాన్ని బట్టి దేవుడు ఏం జేశాడు అంటే, యోహాను ఎప్పుడైతే మరి దేవుడిని అప్పజెప్పిన దగ్గర నుంచి ముందు నుంచి చూసుకుంటే యోహాను తల్లిని యేసుప్రభు తల్లిని యోహాను హత్తుకొని ఉండడము, జాగ్రత్తగా చూసుకోవడం ఇవన్నీ ఉంటూ చూస్తా ఉన్నాడు గాబట్టి అండ్ అది ప్రణాళిక గూడా. సో, దాన్ని బట్టి దేవుడు యోహానుకి తన తల్లిని అప్పజెప్పడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఖచ్చితంగా బాధ్యతగా చూసుకుంటాడు. యోహాను యేసుప్రభుని అంతగా ప్రేమించాడు గాబట్టి తల్లిని గూడా అంత జాగ్రత్తగా చూసుకుంటాడని. నేటి దినాల్లో మనం గూడా ఇది గమనించుకోవచ్చు. మనము మన వాళ్ళని మన దగ్గర మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద మనకు ఈ యొక్క నమ్మకం ఉందా? ఏదైనా బాధ్యత అప్పజెప్పగలిగే ధైర్యం ఉందా? కదా బయట వాళ్ళే మన ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువగా విశ్వాసాన్ని చూపుతారు. సో, సొంత తమ్ముళ్ళు అలా ఉంటా ఉన్నారు. ఇక్కడ యోసేపు విషయంలో కూడా చూసినట్లయితే అన్నదమ్ముల దగ్గర అన్నల వల్ల తనకు మరి థ్రెట్ అనేది ఉంది ఇక్కడ. వాళ్ళు చంపాలని చూసారు కానీ అపవాది పూర్తిగా చంపేయాలని గుంటలో పడేస్తే ఇంకా పైకి రాలేడు, చనిపోతాడు. ఇలా అనుకున్నాడు అపవాది. ఈవెన్ యేసు ప్రభు విషయంలో కూడా కొరడాలతో కొట్టేటప్పుడే చనిపోవడంలాగా లేదంటే అనేక విషయాల్లో ఆహ్, ఎక్కడికక్కడ సిలువ దగ్గరికి రానీకూడదు. సిలువ మీద యేసు ప్రభు చనిపోకూడదు. సిలువ మీద చనిపోతే అది అసలైన యాగం కాబట్టి ముందే చంపేయాలి. లేదనుకుంటే అసల మధ్యలోనే ఆపేయాలి. పొంతి పిలాతు విషయంలో మనం రాకుండా అయితే చూసుకున్నట్లయితే తన భార్య చెప్పిన సాక్ష్యాన్ని బట్టి శిలువ మరణాన్ని తప్పించడానికి చూసాడు కానీ, అది దేవుని ప్రణాళిక అది కాదు. ఆయన శిలువ మరణం పొందాలి. అదే ప్రణాళిక కాబట్టి అక్కడ మరి జనులు వ్యతిరేకంగా లెగవడం కూడా మనము చూస్తాము. అయితే మరి బహుశా మరి పొంతి పిలాతు లేదా తన భార్య వీళ్ళు మరి దేవుడు వాళ్ళకొక కృపనిచ్చాడు వాళ్ళకు. ఈ యొక్క పాపము దేవుడిని సిలువకు అప్పజెప్పిన పాపము వారి మీద లేకుండా మరి ఎందుకో మరి వారి గురించి నేను హిస్టరీ నాకు తెలీదు గాబట్టి, మరి ఎందుకో దేవుడు వాళ్ళ మీద కరుణ చూపించాడు, కృప చూపించాడు. తను అక్కడ చేతులు కడుక్కొని ఈ సిలువకు అప్పజెప్పే ఆ బా ఆ పాపం అనేది తన మీద లేకుండా చేతులు కడుక్కోవడం అనేది అక్కడ ఆనవాయితీ మామూలుగా. చేతులలో కడిగేసుకుంటే నాకు సంబంధం లేదనేది. కదా! అది చాలా మంచిగా అనిపిస్తది నాకు. ఎందుకు వాళ్ళను బహుశా వాళ్ళు ఆ మాట మాట్లాడి అక్కడ దేవుడు నిర్దోషి అనే మాటను తెలియపరచడానికి వాళ్ళను వాడుకున్నాడేమో అనిపించింది నాకు. అలాగే ఇక్కడ యోసేపు విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే అడుగడుగునా ఆహ్, శ్రమలు ఎదురవుతా ఉన్నాయి. కొద్ది కాలం తనకు స్వల్ప స్వల్పంగా తను మంచిగా ఉంటా ఉన్నాడు పరిస్థితుల తర్వాత మళ్ళా జైలు పాలవుతా ఉన్నాడు. కానీ ఆ జైలు పాలవ్వకపోతే తను ప్రధానమంత్రిగా అయ్యే అవకాశం లేదు. అలాగే మరి అక్కడ యేసుప్రభు విషయంలో పొంతి పిలాతు మరణాన్ని తప్పించాలని చూసాడు కానీ, దేవుని ప్రణాళిక వేరుగా ఉంది. ఇక్కడ గనక యోసేపు విషయంలో మనం చూసుకున్నట్లయితే, మరి అన్నులు అమ్మి వేసిన తర్వాత మరి పోతిఫర్ భార్య విషయంలో జరిగిన దాన్ని బట్టి జైలుకి పాలవడం, జైలులో మరి తనతో పాటు ఉన్నటువంటి జైలు ఆ యొక్క ఎవరైతే ఇద్దరు కలగన్న వాళ్ళు ఉన్నారో, మరి వాళ్ళకున్నటువంటి వాళ్ళకున్నటువంటి భాష్యకారుడు, అలాగే పానదాయకుడు మరి వీళ్ళకొచ్చినటువంటి భావాన్ని తెలిపిన తర్వాత, జరిగిన తర్వాత
మరి పానదాయకుడు వెళ్ళిన వెంటనే యోసేపు గురించి చెప్పినట్లయితే, ఇక్కడ దేవుని ప్రణాళిక ఈ యొక్క యోసేపు అక్కడ ఉండేవాడు కాదు. అది సమయం కాదు. ఒకవేళ అలా జరిగితే ఏమయ్యేది? యోసేపు బయటకొచ్చేవాడు. ఇక్కడ పోతీఫర్‌కి ఖచ్చితంగా కోపం ఉండుంటది గదా! అంత ఈజీగా ఏమి పోదు గదా! ఆయన నిరూపింపబడలేదు ఇంకా. కాబట్టి ఖచ్చితంగా ఎంతైనా భార్య విషయం కాబట్టి కోపం ఉంటది. మరలా తనకు మరణానికి అప్పజెప్పే లేదా మరలా శిక్షకు అప్పజెప్పే ఆహ్, ఆ యొక్క మరి అవకాశం గూడా లేకపోలేదు. సో, అది సమయము కాదు కాబట్టి దేవుడు యోసేపును జైలులో భద్రపరిచాడు. మనమందరం అనుకుంటాము యోసేపు జైలు పాలయ్యాడు. అక్కడ కష్టాలను అనుభవిస్తా ఉన్నాడు. కష్టాలు అనుభవిస్తున్నాడు ఖచ్చితంగా. కానీ దేవుడు యోసేపును తర్వాత ప్రధానమంత్రిని చేయడానికి ఈలోపు తను తన మీద ప్రమాదం రాకుండా యోసేపును జైలులో భద్రపరిచాడు. సమయము వరకు వెయిట్ చేస్తా ఉన్నాడు. ఒక్క నిమిషం. సో, సమయము కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఈలోపు మరి యోసేపు గురించి మనకైతే తెలీదు. బహుశా నిరీక్షణ కలిగి ఎందుకంటే దేవుడి మీద తనకు నమ్మకమైతే ఉంది. నిరీక్షణ కలిగి ఉండుంటాడు ఖచ్చితంగా. మరి ఆ సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఇప్పుడు పానదాయకునికి తగు సమయాన పానదాయకునికి యోసేపుని గురించిన మరి ఆ యొక్క తలంపు వచ్చింది. గుర్తుకొచ్చాడు యోసేపు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం మనం చూసినట్లయితే, ఇక్కడ యోసేపును హెచ్చించే ముందు ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రగాళ్ళు కానివ్వండి, ఎవరైనా వీళ్ళందరూ ఆహ్, ఆహ్, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా వాళ్ళేం చెయ్యలేరు అనేది కూడా తేలిపోయిందక్కడ. అందరి ఇప్పుడు ఫరోకి కలొచ్చింది. ఫరోకొచ్చిన కలను బట్టి తన తన రాజ్యంలో ఎవరైతే ఉన్నారో కలభావం గలరు అని తను అనుకున్నాడో, తన రాజ్యంలో ఉన్నటువంటి అన్ని రకాల మంత్రగాళ్ళందను విద్యలు తెలిసినటువంటి వారిని పిలిపించడము జరిగింది. వాళ్ళేం చేయలేకపోవడం గూడా జరిగింది. అది మనము తెలుసు. ఈ కళ మొత్తం ఇప్పుడు నేను చదవట్లేదు. మరి చదివినా మనకు ఆల్రెడీ తెలుసు గాబట్టి, మరి సమయం ఎక్కువ వృధా చేయకుండా ముందుకెళ్ళిపోతా ఉన్నాను. సో, ఇప్పుడు మరి అంతగా మాత్రమే కాదు కానీ, ఈ కళ ద్వారా వచ్చి వెళ్ళిపోవడం కాదు కానీ, వచ్చిన కళ ఏముందిలే అని మర్చిపోవడం కూడా కాదు కానీ 2 సార్లు రావడము, ఆ కళ ద్వారా మరి ఫరోకు ఒక విధమైన భయాన్ని దేవుడు పుట్టించడము మనం ఇక్కడ చూస్తాడు. యోసేపును హెచ్చించే ముందు ఎవరైతే ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు మరి తనకు వ్యతిరేకంగా లెగవకుండా లేదంటే వీళ్ళందరూ కూడా గలరులే. అంటే డైరెక్ట్‌గా యోసేపే వచ్చి కళ్ళు చెప్పేస్తే అక్కడ అంత ప్రాముఖ్యత సంతరించుకునేది కాదు. ఎందుకు అంటే పని జరిగిపోయిన తర్వాత ఎన్ని మాటలైనా మాట్లాడతారు. కాబట్టి దానికన్నా ముందే యోసేపును దేవుడు తీసుకొచ్చే ముందే ఫరో తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పిలిపిచ్చి వాళ్ళేం చేయలేకపోవడం కూడా మనము చూస్తాము. అంటే పరిస్థితులను సమకూర్చాడు దేవుడు. ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలపరిచాడు. అనుకూలపరిచి యోసేపును గుర్తు చేసి, యోసేపు ఎంట్రీని దేవుడు చేయిస్తా ఉన్నాడు. ఎలాగంటే ఇప్పటి వరకు యోసేపు ఎలా ఉన్నాడు అంటే, ఆ యొక్క మరి బందీ గృహంలో, ఆ యొక్క చెరసాలలో మరి గడ్డం పెరిగి, అలాగే మరి బట్టలు మాసిపోయి దుమ్ముగా
మరి హెయిర్ అంతా పెరిగి అలా ఉండుండడు. మరి ఇతనేం చేస్తా ఉన్నాడంటే ఒక్కసారిగా మరి యోసేపును మరి ఫరో పిలిపించినప్పుడు యోసేపు ఏం చేస్తా ఉన్నాడంటే మంచిగా మరి 41వ అధ్యాయము 41వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆదికాండము ఫరో యోసేపును పిలువ నంపెను కాబట్టి చెరసాల నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము జయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఒక్కసారిగా పిలిపించిన వెంటనే తన స్థితి మారిపోయింది. తన పరిస్థితి ఎలా ఉన్నాడంటే ఇప్పుడు గడ్డం పెరిగి మాసిన బట్టలతోనూ స్నానాలు లేకుండా మరి అలా ఉంటున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఇప్పుడు రాజు ముందుకు వెళ్ళాలి అంటే చాలా మంచి బట్టలు వేసుకోవాలి. చాలా నీట్‌గా క్లీన్ షేవ్ చేసుకుంటూ నీట్‌గా మరి ఫరో యొద్దకు వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళినప్పుడు ఆహ్, మరి మంచి సువాసన కూడా మరి సెంట్ కూడా పూస్తారు యాక్చువల్లీ. మనకిక్కడ అది రాయబడలేదు కానీ, ఇప్పుడది అంటే ఖచ్చితంగా అని నేను మాట అనట్లేదు కానీ, కామన్‌గా జరుగుతది. రాజుల యొద్దకు వెళ్ళినప్పుడు ఎలాగోలా తీసుకెళ్ళాలి. మనం ఎస్తేరు విషయంలో అది చూస్తాం. తను స్త్రీ గదా అనుకుంటే, స్త్రీ, పురుషుడని కాదు. రాజు యొద్దకు ఎవరైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఎలా పడితే వాళ్ళను తీసుకువెళ్లరు. రాజ సన్నిధికి. ఇప్పుడు దర్బార్‌లో వేరు. దూరంగా ఉంటారు కాబట్టి అక్కడ కూడా కొన్ని నియమాలుంటాయి. అక్కడ దర్బార్‌లో ఏంటంటే కొంచెం దూరంగా ఉంటారు. ఇక్కడ డైరెక్ట్‌గా తన సన్నిధికి తీసుకొస్తా ఉన్నాడు కాబట్టి ఎలా పడితే అలా తీసుకురావడానికి లేదు. మనం కూడా అంతే గదా! రాజాతి రాజు రాజు మనలను ఎదుర్కొని వస్తా ఉన్నప్పుడు మనం ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు మనను పెళ్లి కుమార్తెల వలె అలంకరింపబడి ఆయనను ఎదుర్కోవడానికి వెళ్తాము. పెళ్లి వస్త్రాలు ధరించుకొని ఉన్న పెళ్లి కుమార్తె. అలంకరించుకొన ఉన్న పెళ్లి కుమార్తె. సకల విధములైన పెళ్లి అలంకరణతో సిద్ధపడి ఉన్నటువంటి వధువు సంఘముగా మనము రాజాతి రాజును రారాజును మనము ఎదుర్కొంటాము. మనము ఎదుర్కొంటాము. ఇక్కడ ఫరోని నేను యేసు ప్రభుతో పోల్చట్లేదు కానీ, రాజస్థానాన్ని నేను ఇక్కడ మహింపరుస్తా ఉన్నాను. రాజస్థానాన్ని మహింపరుస్తున్నాను. ఫరోను కాదు. సో, రాజు యొద్దకు వెళ్ళేటప్పుడు మరి కావాల్సిన అర్హతలివి. సో, అక్కడ ఒక ప్రత్యేకమైన అర్హత అక్కడ యోసేపుకి లేదు కానీ, రాజు సన్నిధికి వెళ్ళాలి కాబట్టి ఆటోమేటిక్‌గా అన్నీ వచ్చేసేసాయి. బై గ్రేస్. అదే గ్రేస్. అక్కడ తనని విడిపించే అక్కడ దయ పొందలేదు తను. తనకి సంథింగ్ ఏదో జరిగింది. ఏదో విచారణ జరిగింది. తనని బయటికి అయ్యో పాపం అని బయటికి తీసుకురాలే యోసేపును. అక్కడ ఏం జరిగింది అంటే రాజు కళను బట్టి రాజు యొక్క బెనిఫిట్ కోసము, ఫరో యొక్క బెనిఫిట్ కోసము యోసేపుని తీసుకొస్తా ఉన్నారు. అయితే తన స్థితి మార్చడానికి ఇక్కడ గ్రేస్ అనేది వచ్చింది. ఇప్పుడు మరి యోసేపు వచ్చిన తర్వాత ఉన్నటువంటి కళను వివరించడం కూడా మనము చూస్తాము. ఆ కళంతా వివరణ మనం చూస్తాము. అయితే మరి ఇక్కడ, ఇక్కడ మరి 31 వచనం. 31 వచనం చూద్దాము. 41, 31 వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే మిగతా అంత కాలం మాకు తెలుసు కాబట్టి అనేక మార్లు విన్నాం కాబట్టి మళ్ళా రిపీట్ చేయాల్సిన అవసరం లేదనుకుని నేను భావిస్తా ఉన్నాను. సో, 41, 31 వచనం చూసినట్లయితే, దాని తరువాత కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారంగా ఉండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. చాలా చక్కగా చెప్తున్నాడు యోసేపు. ఇదంతా కూడా దేవుని వలన నిర్ణయింపబడిందని రూఢిగా చెప్తా ఉన్నాడు. ఏదో నీకలా కలొచ్చేసింది. అది జరుగుతది గాబట్టి ఎవరో నీకు అంటే నీకొచ్చేసేసింది ముందే తెలుపబడిందనేది మాట కాదు కానీ ఇక్కడ. అది ఎవరు చేయిస్తా ఉన్నారంటే దేవుడే. దేవుడే ఆ పని ఈ కార్యము దేవుని వలన నిర్ణయించబడి ఉన్నదని చెప్పేసాడు. ఇది
దేవుడు శీఘ్రముగా జరిగించును. ఇక్కడ మాట్లాడుతుంది యోసేపు కాబట్టి, యోసేపు దేవుడి గురించే అక్కడ మాట జరుగుతది. వేరే దేవుళ్ళు వాళ్ళ మదిలోకి రాదు. ఎందుకంటే అప్పటికి అందరికి అర్థమైపోయింది. ఈ కల అసలు నా కల నా నాకొచ్చిన కలని ఎదుటివాడు ఎలా చెప్తాడసలు? నేను కల చెప్తే కలకు భావం చెప్పగలను గానీ, కల కూడా చెప్పడం ఏంటసలు? ఇది చరిత్రలో ఎక్కడ జరగని పని. చరిత్రలో ఎక్కడ ఈ కనీసము ఆత్మలు గూడా ఈ పని చేయలేదు. ఎక్కడ కూడా హిస్టరీలో ఇలాంటి సంఘటన జరగలేదు. ఒకవేళ జరిగుంటే అది ఖచ్చితంగా మన దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని ద్వారానే జరిగిందది. తప్ప ఇంకెక్కడ కూడా జరిగి ఉండదు, ఉండనేరదు, జరగదు కూడా. ఇక్కడ కలని చెప్తా ఉన్నాడు, కల భావాన్ని చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది. ఇది మామూలు జ్ఞానము కాదు. దేవుని జ్ఞానము, దేవదూత జ్ఞానం అనే విషయం అందరికి అర్థమైపోయింది. అక్కడ ఆ దేవుడు కూడా ఆ జ్ఞానం ఏ దేవుని దగ్గర నుంచి వస్తుందన్న విషయం కూడా అందరికి అర్థమైపోయింది. కాబట్టి వేరే దేవుళ్ళ గురించిన ప్రస్తావన అక్కడ రాదు. యోసేపు ఆ పరిస్థితుల్లో ఎంత చక్కగా ఇది ఒక సువార్త. ఇది ఒక సువార్త లాంటిదే. దేవాతి దేవుడు ఈ కార్యాన్ని నిర్ణయించాడు. నిర్ణయించబడిన కార్యము దేవుడు శీఘ్రంగా జరిగిస్తాడు. ఆయన నిర్ణయించడం మాత్రమే కాదు, కానీ నిర్ణయించిందాయనే ఆయన జరిగిస్తాడన్న విషయాన్ని అది కూడా ఖండితముగా, ఖరాఖండిగా చెప్పేశాడు. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడినన్న మాటను కూడా చెప్తా ఉన్నాడు. ఒక్కసారి వచ్చి ఆగిపోవచ్చు కానీ మరలా రెండో కల కూడా కండము. దాని భావం కూడా అదే. దాని భావం కూడా అదే. అది రెట్టింపయింది ఎందుకు అంటే, అది జరుగుతుంది కాబట్టి. 33 వచనం చూస్తుంటే, కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతనిని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగం తీసుకొనవలెను. రాబో ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారముకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబో కరువుల 10 సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పెను. కళ చెప్పాడు, కళ భావము చెప్పాడు. అంత మాత్రమే కాదు కానీ ఏం చేయాలో కూడా చెప్తా ఉన్నాడు. ఏం చేయాలో కూడా చెప్తా ఉన్నాడు. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి, ఇప్పుడు ఫరో ఒకటే లేడు, సమస్త సేవకులు అందరి ఎదుట దేవుడి నామం కనపరచబడతా ఉంది ఇక్కడ. సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఫరో ఏమంటా ఉన్నాడంటే, యోసేపు ఒక కల చెప్పాడు, కల భావం చెప్పాడు. దానికి మరి జాగ్రత్తగా ఏం చేయాలనేది కూడా, ఎలా సాల్వ్ చేయాలనేది కూడా చెప్పాడు. ఇలా ఇలా చేయాలి అని. అయితే ఇప్పుడు దానికి ఫరో ఏం చెప్తా ఉన్నాడంటే, అతడు తన సేవకులను చూసి ఇతని వల్లే దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా అని అనేను. ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానము గల వారెవ్వరును లేరు. ఇది టెస్టిమనీ. ఒక అన్య రాజు మరి యోసేపుని బట్టి దేవుడి నామాన్ని మహింపరుస్తా ఉన్నాడు. దేవుడే గొప్పవాడని
నమ్ముతా ఉన్నాడు. ఆ జ్ఞానము ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఎందుకంటే ఆల్రెడీ చూస్తా ఉన్నాడు గాబట్టి. ఏమని, ఏమని సాక్ష్యం ఇస్తా ఉన్నాడంటే, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా? దేవుడిదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు. దేవుని ఆత్మ, అలాగే వివేక జ్ఞానము. దేవుని ఆత్మ చేత వివేక జ్ఞానము కలిగినటువంటి మనుషుని కనుగొనగలమా? అలా కనుగొనగలిగిన వారు ఎవరు లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతిలో ఉన్న ఒక తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టను అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించి అప్పుడు ఎక్కించ ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. నిజంగా ఎక్కడ చూసినా కానీ యోసేపుకు అందరూ ఇంటి మీదనే ఇచ్చేసేస్తాం. పూర్తి నమ్మకంతో అతని మీద పూర్తిగా వదిలేసేస్తా ఉన్నారు. అది దేవుని యొక్క జ్ఞానము. అది దేవుని ఎదురు నుంచి వచ్చినటువంటి జ్ఞానము. పోతీఫర్ విషయంలో చూసినా కూడా తన భార్య తప్ప మిగతా అంతటి మీద పోతీఫరుకు అధికారం ఉంది. జైలులో చూస్తే అక్కడ కూడా అందరికి పరిచర్య చేస్తూ, అక్కడ కూడా అందరి మనసులు గెలుచుకుంటూ, అక్కడ కూడా మరి చెరసాల అంతటి మీద కూడా తను అధికారిగా ఉండడం కూడా మనము చూస్తా ఉంటాము. ఇంకా ఇక్కడ మళ్ళా ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ కూడా ఏం చేస్తా ఉన్నాడు మరి ఫరో ఐగుప్తు అంతటి మీద, ఇల్లంతటి మీద, ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపుకు అధికారాన్ని ఇచ్చి పడేసేసాడు. తన యొక్క రాజముద్ర కలిగినటువంటి ఉంగరాన్ని తీసుకొచ్చి యోసేపుకు తొడిగించేసేసాడు. రాజు యొక్క ఆ ఉంగరము మామూలు ఉంగరం కాదు. ఏదో బంగారము, వెండి, పగడాలు ఇలాంటివి మాత్రమే కాదు. కానీ అవన్నీ ఉన్నా వాటికన్నా విలువైన రాజముద్ర కలిగిన ఉంగరం ఒకటుంటుంది. ఆ రాజముద్ర కలిగినటువంటి ఉంగరము ముద్ర ఒక మరి ఒక విలువ లేనటువంటి ఒక పనికిమాలిన పేపర్ మీద వేసిన ఆ పేపర్‌ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. అంతటి అధికారము ఉంటుంది రాజు యొక్క ఉంగరపు ముద్రకు. కనీసము ఒక్కసారి ముద్ర వేసిన తర్వాత దాన్ని చెరపగలిగినటువంటి లేదా దాన్ని కొట్టివేయగలిగినటువంటి అధికారము ఆ యొక్క మరి ముద్ర వేసినటువంటి రాజుకు కూడా లేదు. రాజుకు కూడా ఆ అధికారము లేదు. అటువంటి అధికారాన్ని సమస్తాన్ని యోసేపు చేతిలో పెట్టేసేసాడు. దాన్ని బట్టి దేవుని నామము మహిమపరచబడతా ఉంది. దేవుని నామము పరచబడతా ఉంది. ఇక్కడ యోసేపునే కాదు, ఫరో మొట్టమొదటిగా దేవుణ్ణే మహింపరుస్తా ఉన్నాడు కదా. ఇది మనము గమనించుకుంటే మన పరిస్థితులను బట్టి మన ఏరియాలో నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఇంతటి నమ్మకాన్ని మనం ఎవరి దగ్గరైనా సంపాదిస్తా ఉన్నామా? ఎక్కడైనా ఒక్కళ్ళ దగ్గరైనా మనం ఈ నమ్మకాన్ని సంపాదిస్తా ఉన్నామా? గమనించుకోవాలి మనం. దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి లక్షణము అందరి చేత ప్రేమించబడి, అందరి చేత యాక్సెప్ట్ చేయబడాలి. అందరి చేత యాక్సెప్ట్ చేయబడాలి. ఒకళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయకుండా మన సువార్తను వినరు. మనము వాళ్ళకి నచ్చనప్పుడు మనం చెప్పేది కూడా వాళ్ళకి నచ్చదు.
తగ్గినా పర్లేదు, ఎంత తగ్గించుకున్నా పర్లేదు, ఎంత దిగజారినా పర్లేదు కానీ సమాధానకరమైన పరిస్థితుల కొరకై దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు తల వంచి గౌరవం ఇచ్చి ముందుకు వెళ్ళాలి. వెళ్లి వాళ్ళకి సమాధాన పడాలి. అది దేవుని బిడ్డలు చేయాల్సిన పని. అది దేవుని బిడ్డలు చేయాల్సిన పని. ఇక్కడ మరి ఇంతకుముందు క్షౌరం చేపించి నీట్‌గా రెడీ అయ్యి వచ్చాడు. అయితే ఇప్పుడు తన యొక్క రాజ సన్నిధికి కావాల్సినటువంటి అర్హత తనకు సరిపోయింది. ఇప్పుడేమవుతామంటే రాజుతో సమానంగా ఎంచబడ్డాడు. రాజుతో సమానమైనటువంటి హక్కు కలిగినటువంటి వాడు ఇప్పుడు రాజవస్త్రములు వేయించుకోవాల్సిన సమయము. రాజవస్త్రములు వేయించుకోవాల్సిన సమయము. మనం కూడా దేవాతి దేవుడిని ఎదుర్కొన్న తర్వాత పెళ్లి వస్త్రాలతో పెళ్లి అయిపోయిన తర్వాత ప్రశస్తమైన వస్త్రములు కదా! దేవుని ఎదుట మనం ఉన్నప్పుడు అసల ఆ ఊహనే మనము ఊహించుకుంటే నిజంగా తండ్రితో మనతో తండ్రి కుమారుడు కుడి పార్శ్వంలో కూర్చొని ఉండము. ఇదంతా వింటా ఉన్నప్పుడు దాన్ని వినడం కాదు కానీ ప్రాక్టికల్‌గా మనము అది చెప్తా ఉన్నప్పుడు దాన్ని ఊహించుకోవాలి. అలా ఊహించుకుంటే ఆ ఊహ బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని ఒక రకమైనటువంటి ప్రౌడ్‌నెస్‌ని అలాగే ఒక సంతోషాన్ని కలుగజేస్తది. ఇక్కడ మరలా రాజుతో పాటుగా సమానంగా ఉండవలసినటువంటి రాజ వస్త్రాలను కూడా యోసేపు పొందాడు. యోసేపు పొందాడు. అలాగే ముద్ర రాజు సైతము చెరపడానికి అధికారం లేనటువంటి లేదా మార్చడానికి అధికారం లేనటువంటి ముద్రను కూడా యోసేపు పొందాడు. మన పరిస్థితులు ఎలా ఉన్నాయనేది జ్ఞాపకం చేసుకోవాలి. మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇలాగున హెచ్చించడానికి యోగ్యమైన పాత్రలుగా మనమున్నామా? యోగ్యమైన పాత్రలుగా మనము ఉన్నామా లేదా గమనించాలి. అంతే కాకుండా ఇంకొక పని ఇక్కడ జరుగుతా ఉంది. రాజు ఏం చేస్తా ఉన్నాడంటే, ఫరో ఏం చేస్తా ఉన్నాడంటే, తనకు బట్టలు మార్చడమే కాదు, తనకు గొలుసు ఇవ్వడమే కాదు, ఇంకా గొలుసు ఇవ్వడం అంటే ఒక హానర్ చేయడము. ఒక హానర్ చేయడము, గౌరవించడము, గొలుసు వేయడము. అది కూడా తనతో ఉన్నటువంటి తన యొక్క తనతో సమానుడిగా చేస్తా ఉన్నాడు. ఒక హానర్ ఇస్తా ఉన్నాడు. ఒక గొప్ప ఘనతనిస్తా ఉన్నాడు. తర్వాత రాజముద్రను కూడా ఇచ్చేసి సంస్థ బాధ్యతలు అప్పజెప్పి, అంతకు మించి ఇంకొక పనిని కూడా చేస్తా ఉన్నాడు. ఏంటంటే తన పేరును కూడా మారుస్తా ఉన్నాడు. జపతప్తనేహు. జపతప్తనేహు అనే పేరును కూడా ఫరో యోసేపుకి ఇస్తా ఉన్నాడు. కాబట్టే తర్వాత దినాల్లో యోసేపు పేరు ఆ యొక్క ఐగుప్తులో వినబడలేదు. అంటే ఇక్కడ పేరు ఇవ్వడము రాంగ్ అని నేను చెప్పట్లేదు కానీ, తర్వాత మనకుంటది యోసేపుని ఎరుగని తరం ఒకటి వచ్చింది అని. ఎందుకు అంటే యోసేపు పేరు అక్కడ వినబడలా. యోసేపు పేరు ఎలాగన వినబడిందంటే దీర్ఘదర్శి అనేగా వినబడింది. అలాగే జెఫ్తనేహు అని ఈ పేర్లతోనే అక్కడ వినబడింది. యోసేపు అనే మాట ఇక వినబడలా. యోసేపు అనే మాట వినబడలా. ఆ పేరు లేదు, ఇక కొత్త పేరు. తనకు తెలియదు యోసేపుకి ఆ పేరు ఇవ్వబడుతోందని. ఆ పేరు కూడా అక్కడ అధికారం ఉంది. మనకు కూడా దేవుడు ఆయన చెప్తా ఉన్నాడు. మనకు కూడా తెలియనని ఒక కొత్త పేరుతో ఆయన మనల్ని పిలిచేవాడుగా ఉంటా ఉన్నాడు.
మనకు తెలియని, మనం ఎరుగని కొత్త పేరు మనకు ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. మనము దానికి అర్హత కలిగినటువంటి వారిలాగా ఉన్నామా లేదా చూసుకోవాలి. యోసేపు విషయంలో మనం ఎప్పుడు పరిశుద్ధత అనే మాటనే గుర్తుపెట్టుకుంటాం కానీ, ఈ విషయాలు ఇంకా ఇంకా క్షమించాలి. పరిశుద్ధతతో పాటు ఈ విషయాలు కూడా ప్రాముఖ్యమైనవి. ఈ విషయాలు కూడా ప్రాముఖ్యమైనవి. పరిశుద్ధత కలిగి ఉంటే ఆటోమేటిక్‌గా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. వచ్చేస్తాయి. ఎలా అంటే ఇక్కడ రాజు తానంతట తాను తను ఇష్టపడి మరీ చేస్తా ఉన్నాడు. అన్ని ఘనకార్యాలు. తనను సన్మానించడం ఇదంతా కూడా రాజే తనంతట తానే ఇష్టపడి చేస్తా ఉన్నాడు ప్రతి పని కూడా. మన రాజు తను కూడా ఇష్టపడి తన ప్రాణాన్ని అర్పించి మరలా రాబోతా ఉన్నాడు. మరలా రాబోతా ఉన్నాడు. మనము ఎదుర్కొనేటప్పుడు ఈ మరి రాజు సన్నిధిలో నిలబడడానికి కావాల్సినటువంటి అర్హం అర్హత కలిగి ఉన్నామా లేదా? ఇంకా పాత స్వభావంతోనే ఉన్నామా? యోసేపు తనను తాను చేసుకొని రాజు సన్నిధికొచ్చాడు. మనమెలా ఉంటా ఉన్నాము? మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నిలబడేటప్పుడు మనల్ని మనం కడుగుకొని నిలబడతా ఉన్నామా లేదా అని గమనించుకోవాలి. ఆ తర్వాత దేవాతి దేవుడు తానే ఇష్టపడి మనకు అన్ని జరిగిస్తా ఉన్నాడు. అన్ని జరిగిస్తా ఉన్నాడు. కొత్త పేరును కూడా మనకు ఇస్తానని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆ సమయము కొరకే మనము ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగిన వారమై విశ్వాసంలో ఇంకా అభివృద్ధి పొందుతూ ఆయన మన పట్ల కలిగిన ప్రణాళికను నెరవేర్చే వారిలాగానే ఎప్పటికప్పుడు ప్రణాళికను మనం గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. యేసు విషయంలో మనం ఇవన్నీ గమనించాలి. అటువంటి కృప దేవుడు మనకిచ్చి ఆయన నడిపించుకొని ఆయన నామానికి మహిమ తెచ్చుకొనుగాక. ఆమేన్. థాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్.